శుభవార్త చెప్పారు. దీపావళి నుంచి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. కర్నూలు జిల్లా పుచ్చకాయలమడ గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. మా ఆడబిడ్డలకి ఉచితంగా గ్యాస్ ఇస్తా, నేనే వచ్చి మీ ఇంట్లో వంట చేస్తా. ఎందుకంటే ఒకప్పుడు చెప్పేవాడిని, నేను గ్యాస్ ఉంది, గ్యాస్ లేనప్పుడు చెప్పేవాడిని చెల్లెమ్మలో గ్యాస్ కొనిస్తానంటే కొంతమందికి అర్థమయ్యేది కాదు. ఆ గ్యాస్ వచ్చిన తర్వాత చెప్పేవాడిని, డాక్రా సంఘాలు మీరు బయట తిరగండి, ఇంట్లో గ్యాస్ ఉంది, కష్టం లేదు, మీరు వచ్చే లోపల మా మగవాళ్ళు వంట కావాలంటే చేసి పెడతారు, పెద్ద కష్టం ఉండేది కాదని చెప్పాను ఆ రోజుట్లో. కానీ యథార్థం ఇప్పుడు వంట చేయడం పెద్ద కష్టం కాదు, మగవాళ్ళు కూడా చేయొచ్చు, కాఫీ పెట్టుకోవచ్చు, అలవాటు అవుతుంది. గ్యాస్ ఇస్తున్నాం, 3 సిలిండర్లు తప్పకుండా దీపావళి నుంచి ప్రారంభించి మా ఆడబిడ్డలకి ఆ రోజు దీపం పెట్టా, ఈరోజు ఆ దీపాన్ని వెలిగించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీపావళికంతా